మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయి నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయి తూనీకరింపబడే విసర్జింపబడెను తూనీకరింపబడే విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయి వ్యసనముల భరించే దుఃఖాక్రాంతుడాయి వ్యసనముల భరించెను మనకై యేసు మరణించే పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే మన వ్యసనముల వహించెన్ మన దుఃఖముల భరించెన్ మన వ్యసనముల వహించెన్ మన దుఃఖముల భరించెన్ మన మిన్నిక చేయకయే మన ముఖముల త్రిప్రీతిని మన మిన్నిక చేయకయే మన ముఖముల త్రిప్రీతిని మనకై యేసు మరణించే లేచి నిలబడను మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే ఏ చిరింపాలే దేవరిం లేదే కపటము నోట ఎదిరింపాలే దేవరిం లేదే కపటము నోట యెహోవా నలుగగొట్టెన్ మహావ్యాధిని కలిగించెన్ యెహోవా నలుగగొట్టెన్ మహావ్యాధిని కలిగించే మనకై యేసు మరణించే పాపముల కొరకై జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నుండెను సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నుండెను
సాక్షి ఉండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా సాక్షి ఉండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చూటకై సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చూటకై సత్యుండు సజీవుడాయే. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. ఇప్పుడు నేను ఎవరో చెప్తాను. ఆరాధన సమయంలో మన గురించి మనం చెప్పుకోకూడదు. ప్రభుని హెచ్చించడానికి వచ్చాం కాబట్టి ప్రభు మాత్రమే మహిమపరచబడాలి. కాబట్టి మన జీవితాల్లో మనము ఆత్మతోనూ సత్యముతో ప్రభుని ఆరాధించగలిగితే అది ప్రభువుకి ఎంతగానో సంతోషం. నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డ, నా కొడుకు అని చెప్పి ఆయన ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏదో ఇతర దేవుళ్ళలాగా మనల్ని గర్భగుడి అంటారు కదా, గర్భగుడి అని అంటే దాంట్లోకి ఎవరు వెళ్ళడానికి లేదు. ఓన్లీ యాజకుడు ఎవరైతే ఉన్నారో, పంతులు గారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం లోపలికి వెళ్ళడానికి అధికారం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగినటువంటి అధికారం ఏంటంటే విశిష్టమైనటువంటి అధికారం. ఆయనతో పాటు ఆయన దగ్గరికి అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సంభాషించడానికి. ఇంకా మధ్యలో అడ్డు ఎవరు లేరు. ఇంతకుముందు చాలా అడ్డులు ఉండేవి. ఇప్పుడు అడ్డులు ఏం లేవు. నువ్వు నీ ప్రభువు అంతే, ఇంకే అడ్డులు లేవు. కాబట్టి మనము అంత ఉన్నతమైనటువంటి సంబంధంలో ప్రభుని ఆరాధించాం. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనస్తులం. అయితే ఇది ఈరోజు గుడ్ ఫ్రైడే దినం కదా. గుడ్ ఫ్రైడే దినం అంటే మంచి శుక్రవారం. అదేంటండి, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసి చిత్రహింసలు పెట్టి మొహం మీద ఉమ్మూసి కొట్టి మేకులతో చేతుల మీద కొట్టి చీలలతో కాళ్ళ మీద కొట్టి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తే ఏమని పిలిచారు మన పెద్దలు? దాన్ని ఏమని పిలిచారు? బైబిల్లో ఉందా మంచి శుక్రవారం? ఉందా? లేఖనాల్లో ఎక్కడైనా మంచి శుక్రవారం అని ఉందండి? కానీ మన పెద్దలు పిలిచారు, మనం కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. సరే, అయితే మంచి శుక్రవారం ఎందుకు అని పిలిచారు అని అంటే అది మంచి పని. దేవుడు ఆ మంచి పని చేయకపోతే నువ్వు నేను ఆ నిత్య అగ్నిలో మనము ఆహుతి అయిపోవాల్సిన వారం. కాబట్టి మనల్ని ఆ నిత్య అగ్నిలో నుంచి, ఆ నిత్య నరకములో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వేసుకున్నటువంటి, తండ్రి అయినటువంటి దేవుడు వేసినటువంటి ప్రణాళికను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దాన్ని జరిగించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మనము ప్రభు దగ్గరికి అవ్వడానికి, ప్రభువుకి సమీపస్తులు అవ్వడానికి, ప్రభుతో సంబంధం కలిగి ఉండడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఒక పని, ఒక వ్యవస్థ, అదే శిలువ వ్యవస్థ. కాబట్టి ఆ శిలువ కార్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము ఈ యొక్క వర్తమానములో శిలువను గురించినటువంటి కొన్ని అధ్యయనాలు మనం చేస్తాం. ఏంటి శిలువ అంటే ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఈ వర్తమానం అంతా నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి. చిన్నపిల్లలు చెప్పచ్చు, పెద్దవాళ్ళు చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. శిలువ అని అంటే ఏంటి? శిలువ అంటే ఏంటి? ఏంటండి ఎలా చూస్తున్నారు? చెప్పండి. అన్నగారు చెప్పారు, నిలువు కర్ర, అడ్డకర్ర, దాన్ని శిలువ అంటారు. వెరీ గుడ్, మంచిది, రైట్. శిలువ మూడు రకాలైనటువంటి శిలువలు ఉన్నాయి. ఈ మూడు రకాలైనటువంటి శిలువలు ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ఒకటి ఆకారపు శిలువ. ఏ శిలువ?
ఆకారపు సిలువ. మనము చాలా సంఘాల్లో, చాలా మందిరాల్లో, మన సంఘాల్లో కాదు కానీ ఇతర సంఘాల్లో, ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే వాళ్ళ గోడ మీద కానీ లేకపోతే వాళ్ళ మందిరము పైకప్పు మీద కానీ ఒక సిలువ ఉంటుంది. అది ఆకారపు సిలువ. ఏ సిలువ? రెండవది ఆచారపు సిలువ. ఏ సిలువ? ఆచారపు సిలువ. ఇది చాలామంది విశ్వాసుల్లో దాగి ఉండిపోయినటువంటి సిలువ, విశ్వాసుల హృదయాల్లో ఉండిపోయినటువంటి సిలువ. ఆకారపు సిలువేమో దేవుని మందిరాలపైన, దేవుని మందిరపు యొక్క గోడలపైన వేలాడుతుంటే, ఆచారపు సిలువ దేవుని ప్రజలైనటువంటి విశ్వాసులైనటువంటి హృదయాల్లో వేలాడుతుంది. ఇది ఆచారపు సిలువ. ఎలా బ్రదర్ ఇది ఆచారపు సిలువ అయిందని అంటే, చూడండి, చాలాసార్లు మన చిన్నపిల్లలు కూడా, నేను కూడా చేశానులేండి, చాలాసార్లు కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నా చిన్ననాటి ప్రాయంలో, అంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు అలవాటు అయింది ఇది. ఎట్లా అంటే, నా స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎట్లా అనేవాళ్ళు. ఇది ఒక ఆచారం. వాడు ఇట్ట అంటున్నాడు కదా అని చెప్పి మన క్రైస్తవులందరూ ఏం చేసేవారు అంటే ఇట్లా అనేవారు. ఇదేమో ఆచారం. ఇట్లా అంటే ఏమొచ్చింది? నువ్వు ఎక్కడెక్కడో చేపెట్టి మళ్ళీ తీసుకెళ్ళి నీ నోటి దగ్గర పెట్టుకుంటే నీకు కరోనా వచ్చింది, అంతే, ఏమి రాలే, ఇంతే వచ్చింది, రోగాలు వస్తాయి. కాబట్టి ఇది నాకు తెలియక నేను చాలా కాలం చేశాను. ఏదన్నా ఏ చర్చ్ కనపడినా నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నప్పుడు 1 2 3 4 ముద్దు. ఇది ఆచారపు సిలువ. ముందుది ఆకారపు సిలువ. అయితే మూడవ సిలువ గురించి బైబిల్ చెప్తుంది. ఇది ఆధ్యాత్మిక సిలువ. ఏ సిలువ? ఇది కనపడని సిలువ. ఇది మరుగై ఉన్న సిలువ. ఇది ఎవరికి కనపడుతుంది? ఎవరు ఈ సిలువ యొక్క మర్మాన్ని బయలుపరచగలరు అని అంటే, ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ సిలువ యొక్క స్వారూప్యం మనలోకి వస్తుంది. ఆధ్యాత్మికంగా అంటే ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? శరీరానుసారంగా ఎదగాలంటే ఏం చేయాలి? పొద్దున్నే టిఫిన్ తినాలి, మంచినీళ్ళు తాగాలి, తర్వాత మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తినాలి, అట్లా మధ్యాహ్నం మంచి భోజనం చేయాలి, ఎండలో పని చేయాలి, కష్టపడాలి, చెమట బయటికి రావాలి. ఇలా ఉంటే మన శరీరానుసారమైన భౌతికమైనటువంటి శరీరానికి కావలసినటువంటి శక్తి మనలోనికి వచ్చింది. ఆధ్యాత్మికంగా మనము ఉన్నతమైన స్థానంలో ఎదగాలి అని అంటే మనలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేయాలి, ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి పనులు చేయాలి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనం జీవించాలి. కాబట్టి ఆత్మ సంబంధం ఏంటి? ఆత్మ సంబంధం అంటే, ఎప్పుడైతే మనిషిని దేవుడు తయారు చేశాడో, దేవుడు తయారు చేసిన తర్వాత వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అదే ఆత్మ, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆత్మ. కాబట్టి ఆ ఆత్మతో మనం ఆరాధించాం. ఇప్పటి వరకు దేంతో ఆరాధించాం? ఆత్మతో ఆరాధించాం. ఈ సందర్భంలో ఈ సిలువ 3 రకాలైనటువంటి సిలువలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ సిలువలు గోడల మీద ఉండడం కాదు, ఈ సిలువలు మందిరపు పైకప్పు మీద ఉండడం కాదు, ఈ సిలువలు మన హృదయాల్లో ఉండడం కాదు, లేకపోతే ఈ సిలువలు మన మనసుకు నచ్చినట్టు దాన్ని మార్చుకోవడం కాదు. కానీ ఈ సిలువ నువ్వే అవ్వాలి. ఈ సిలువ నువ్వే. ఎందుకు నువ్వు అవ్వాలంటే బైబిల్ వాక్యమే చెప్తుంది, నువ్వే సిలువ అవ్వాలి. నువ్వు సిలువ అవ్వకపోతే చాలా ప్రమాదాలు, చాలా తీరని నష్టం, ఆధ్యాత్మికంగా దిగజారిపోయే తనం, ఆధ్యాత్మికంగా యేసు చూడండి, ఈ సిలువను ఎప్పుడైతే పేతురు చూస్తా వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా కొద్ది క్షణాల్లో అప్పగిస్తారు, కొద్ది క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభు సిలువ మీదకి వెళ్తున్నాడంటే, ఆచారముగా ఆ యొక్క అలవాటుగా పేతురు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని చూసిన ఆయన ఆధ్యాత్మికంగా ఎదగలేనటువంటి స్థితిని మనం చూస్తాం. అక్కడ చూసి ఏమంటాడు? ఈయన ఎవరో నాకు తెలియదు అంటాడు. 3 సార్లు అంటాడు. ఏమంటుంది అప్పుడు? కోడి కొక్కరొక్కో అని అరుస్తుంది. ఏమని అరిచింది? 3 సార్లు. సృష్టి చెబుతుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని. రైట్. అయితే ఆధ్యాత్మికంగా ఎదగకపోతే ఆరాధించే నువ్వైనా నేనైనా అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధిలోనికి రాకపోతే, అంతకంతకు మనము ఆత్మీయంగా ఎదగలేకపోతే, మనము శిశువుల వలె, పాలు తాగేటువంటి విశ్వాసుల వలె
మనము ఆ స్థానంలో ఉంటే గనక ప్రభువు ఎంతగానో ఆయనని మనం మహిమపరచలేము. ఆయనను మరిచిపోయి ఆయన ఎవరో ఎరుగకున్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. మన ప్రవర్తన అట్లా ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎక్కడ ఎదుగుతామంటే, అందుకే దేవుడు ఒక మెట్టును, ఒక అద్భుతమైనటువంటి సంకల్పం అయినది సంఘం. సంఘం అనేది దేవుని యొక్క విశిష్టమైనటువంటి ప్రణాళికలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏంటంటే సంఘం. అది ఒక సృష్టి. సంఘం అనేది ఒక సృష్టి. దేవుడే సృష్టించాడు ఆ సంఘాన్ని. దానికి శిరస్సు ఆయనే. కాబట్టి సంఘం దేవునిది. ఎప్పుడు సంఘంలో ఎవరుంటారు అని అంటే చూడండి, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. సంఘములో ఎవరుంటారు? ఈ అపోస్తుడైనటువంటి పౌలుకి ఈ ఫిలిప్పీ సంఘం అంటే భలే ఇష్టం అండి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. చదువునా చూడండి. సకల పరిశుద్ధులకును, ఒక్కొక్కటి చదవండి. సంఘంలో ఎవరెవరు ఉంటారంట? పరిశుద్ధులు, అధ్యక్షులు అంటే డికాన్స్, లేకపోతే షెపర్డ్స్. అంటే డికాన్స్ అంటే వాక్య పరిచర్య చేసేవాళ్ళు, లేకపోతే సంఘ కాపరి అని అర్థం. పరిచారకులు అంటే సంఘములో ఉన్నటువంటి పెద్దలు, సంఘములో పరిచారకులు. ఈ పరిచారకుల్లో మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. క్రీస్తు యేసు దాసులు. వీళ్ళు ఇంకా ఏ పని చేయరు, కానీ యేసు క్రీస్తు దాసత్వం కింద ఉంటారు. వీళ్ళు ఏదైనా పర్లేదు, ప్రభువా నువ్వు ఏం చెప్పినా చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. పౌలు తిమోతియును, క్రీస్తేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పురు ఆయనది. వీళ్ళు ఏమని పిలుచుకుంటున్నారు వీళ్ళిద్దరిని? ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? ఆ సంఘంలో కూడా, ఈ ఫిలిప్పీ సంఘంలో కూడా నిరంతరము దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం చూడగలిగితే పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఈ మూడు ఎక్కడైతే ఉండవో అది దేవుని సంఘం కాదు. భౌతికంగా మనము దేవుని సంఘం అని పిలవచ్చు. ఈ లోక సంబంధంగా దానికి లేకపోతే హెర్మోను ప్రార్థనా మందిరం అని పెట్టచ్చు, హోరేబు ప్రార్థనా మందిరం అని పెట్టచ్చు, లేకపోతే బేతనియా ప్రార్థనా మందిరం అని పెట్టచ్చు, కర్మేలు ప్రార్థనా మందిరం అని పెట్టచ్చు, ఇది దేవుని సంఘం అని పెట్టచ్చు. నువ్వు ఏ పేరైనా పెట్టుకో. పేరు పెట్టుకున్న తర్వాత లోపల జరగాల్సినవి లోపల జరగకపోయినా, పేరు పెట్టిన తర్వాత లోపల జరగాల్సినటువంటి క్రియలు లోపల జరగకపోయినా అది దేవుని సంఘం కాదు. చూడండి, దేవుని సంఘం దేవుని వెనకాల నడుస్తుంది, దెయ్యము సంఘం దెయ్యం వెనకాల నడుస్తుంది. చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుని వెనకాల నడిచేవాడు సిలువను మోస్తాడు. ఇంకేముండదు. సిలువ అంటే శ్రమ. ప్రభువు నిన్ను శ్రమ పెడుతున్న కొద్దీ, ప్రభువు నిన్ను అంతకంతకు కిందకు దించుతున్న కొద్దీ, నిన్ను ఎవ్వరు దేవుడు అనుమతి లేకుండా శత్రువు కూడా నిన్ను టచ్ చేయడు. ఒకవేళ అది ఏ పరిస్థితి అయినా సరే, శత్రువు మన లోపలికి వచ్చి, మన ఇంటిలోకి వచ్చి, మన గడపలోకి వచ్చి, ఆ శత్రువు మన ఇంట్లో ఏదైనా కలవరం పెట్టుతుంటే అది శత్రువు క్రియే అని మనం గ్రహించినా ప్రభు వైపు చూడాలి. యేసు వైపు చూచుచూ మనం ముందు ఉంచబడినటువంటి పందెములో ఆ ఓపికతో పరిగెత్తితే అంతకంతకు అభివృద్ధిలోనికి వచ్చి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. అప్పుడు ఆధ్యాత్మిక సిలువను మోయడం నేర్చుకుంటావు. కాబట్టి సిలువ అంటే మనకు అర్థమైంది. అసలు సిలువ ఎందుకు వేశారు యేసు ప్రభుని? నేను ఇప్పటి నుంచి మీ 6గురినే చూస్తా, జాగ్రత్త వినాలి. సిలువ ఎందుకు వేశారు? సిలువ పారసికలు ఉన్నారు కదా, కోరేషు రాజు, ఆ సమయాల్లో ఉన్నటువంటి పారసికులు అంటే పెర్షియన్స్ అంటారు. వీళ్ళకి ఎవరైతే దేశద్రోహి, ఈడు మన దేశానికి ద్రోహం చేశాడు, ఈయన్ని ఎలాగైనా చంపేయాలి అనే ఆశతో ఎప్పుడైతే వాళ్ళు ఆ కోరికతో ఆ మనిషిని చంపాలనుకున్నారో వాడిని సిలువేసేవారు. సిలువ ఎందుకు వేయాలి? మామూలుగా చంపేయచ్చు కదా. లేదంటే మన పోలీసు వాళ్ళు ఏ సెక్షన్ అది 144 సెక్షన్ కింద చంపేయచ్చు కదా. కానీ యేసు ప్రభు సిలువ ఎందుకు వేశారంటే ఇది చాలా విశిష్టమైనటువంటి అంశం అండి. యేసు క్రీస్తు ప్రభుని సిలువ ఎందుకు వేశారంటే ఈ పారసికులకు, ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలకు, ఈ పారసికులకు ఏముండేదనంటే, ఎవడైతే మనం దేశద్రోహాన్ని మనం గుర్తిస్తామో వాడిని చంపి ఆ వ్యక్తి యొక్క శరీరము, ఆ వ్యక్తి యొక్క దేహము నేలకు అంటుకోకూడదు. దేనికి అంటుకోకూడదు?
చచ్చేటప్పుడు, చనిపోయేది ప్రాణం ప్రాణము విడిచేటప్పుడు ఆ శరీరం దేనికి అంటుకోకూడదు? నేలకు అంటుకోకూడదు. కాబట్టి నేలకు అంటుకోకూడదంటే ఈయన ఏం చేయాలి? నేలకు అంటుకోకుండా చంపాలి. అందుకని చాలా రకాలైనటువంటి సిలువలు ఉన్నాయి. ఒక సిలువేమో ఇలా ఉంటుంది, మనం యేసుక్రీస్తు ప్రభువుని వేసిన సిలువ. ఒక సిలువేమో ఇలా ఉంటుంది, టీ. ఒక సిలువేమో ఇలా ఉంటుంది. చాలా రకాలైన సిలువలు ఉన్నాయి ఆ దినాల్లో, అనేక రకాలైన సిలువలు ఉన్నాయి. మరి ఈ సిలువ మీదే ఎందుకు వేశారంటే, యేసుక్రీస్తుకి ఈ సిలువ మీద వేస్తే ఈ పైన ఒక పేరు రాశారు, యూదుల రాజు. పేరు పట్టడం కోసం ఈ సిలువ వేశారు అంతే. దాన్ని చూసి మనం ఇది చేయవసరలా, దాన్ని చూసి మనం గోడ మీద పెట్టవసరలా. ఎందుకు వేశారంటే చాలా రకాల సిలువలు ఉన్నాయి. ఈ సిలువ ఎందుకు వేశారంటే పైన ఆయన పేరు పట్టాలిగా, అందుకే వేశారు. కాబట్టి ఈ సిలువ పారసికులు ఖచ్చితంగా మనం ఈ వ్యక్తి ఏమవుతారు, ఖచ్చితంగా మనం అంటుకోకూడదు. ఎందుకంటే మన దేశము, మన భూమి శపించబడుతుంది. ఈ దేశద్రోహి ఈ మన భూమి శపింపబడుతుందని ఆ యొక్క మైలు మన దేశానికి అంటుకుంటుంది, మన ప్రాంత ప్రజలకు అంటుకుంటుంది అని చెప్పి వీళ్ళు ఆ ఆచారాన్ని పాటించేవాళ్ళు. ఇది స్లోగా కాలక్రమేణా రోమీయులు కూడా నేర్చుకున్నారు. రోమీయులు కూడా నేర్చుకుని అతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఏదైనా ఉన్నది అని అంటే పారసికుల దగ్గర నుంచి, పెర్షియన్స్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఈ సిలువ మరణం అని వాళ్ళు గ్రహించి యేసుక్రీస్తు ప్రభుని సిలువెక్కించారు. ఇంకో విషయం చెప్పనా మీకు, యేసుక్రీస్తు ప్రభుని సిలువెక్కించారు. వీళ్ళు సిలువ ఏంటో కనిపెట్టక మునిపే, సిలువ మరణము కనిపెట్టక మునిపే యెషయా గ్రంథం 600 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలో ఈయన మ్రానుపై వేలాడవలసి ఉన్నదని చెప్పి రాసిన ప్రవచనం. ప్రభు ప్రణాళిక చూసారా? ఆయన ఏది అనుకున్న భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఒక మనిషి సిలువను తయారు చెయ్యక మునిపే ఆ సిలువను గూర్చినటువంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆయన సిలువ మీద మరణించాలని. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 మాటలు చదువుదాం అక్కడ. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంటే చదవమ్మా. వ్యాధి కలుగ చేసెను, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అతన్ని నలుగొట్టడానికి ఎవరికి ఇష్టమైంది? ఎవరైనా యేసు ప్రభు. ఎవరు నలుగొడదాం అనుకుంటున్నారు? తండ్రి. అసలు ఎవరి కోసం నలుగొడదాం అనుకుంటున్నారు? చెప్పాలి మీరు. మన కొరకు నలగొడ. ఎవరిని? నువ్వు పాపం చేస్తే ఆయన నలగొట్టబడ్డం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు? ఇది చాలా దీర్ఘంగా ఆలోచించాలి ఈ విషయాన్ని. మనం పాపం చేస్తే చూడండి, మీ ఇంట్లో నేను చిన్నప్పుడు దొంగతనాలు చేసేవాడిని. మా ఇంట్లో మా నాన్న జేబులో డబ్బులు తీసుకుని పారిపోయేవాడిని. నన్నే కొట్టేవాడు మా డాడీ. మా అమ్మను కానీ మా తమ్ముని కొట్టేవాడు కాదు. శిక్ష నాకే కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే శిక్ష నేను పడాలి. ఇక్కడ మాట అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు? తన సొంత స్వకీయ కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీకు నాకు బదులుగా, అదే చూసాం కదా, మారుగా ఎలాగైతే పొట్టేలు వచ్చిందో నీకు నాకు బదులుగా ఆయన వచ్చాడు. బదులు నీ అప్పు నేను కడతా, నీ పాప నివారణ నేను చేస్తా. ఆయనకేంటి పని అని అంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనకు తెలుసు, నేను తయారు చేసిన ఈ బిడ్డలు త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయారు.
వీళ్ళని బాగు చేయడానికి ఏ మనుషుడు లేడే. యేసుక్రీస్తు ప్రభు రావడానికి విశిష్టమైనటువంటి సంగతి చెప్పనా, ఆయన ఆది కాండంలో మొదలుపెట్టి ఇజ్రాయేల్ ప్రజలని ఆయన్ని బయటికి తీసుకురావడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు తండ్రికి దగ్గర అవడానికి. మోషే వచ్చాడు కానీ తండ్రికి దగ్గర చేయలేకపోయాడు. తర్వాత యెహోషువ వచ్చాడు, తండ్రికి దగ్గర చేయలేకపోయాడు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తండ్రికి దగ్గర చేయలేకపోయారు. రాజులు వచ్చారు, దగ్గరికి చేయలేకపోయారు. యోధా రాజులు వచ్చారు, దగ్గరికి చేయలేకపోయారు. ఇజ్రాయెల్ రాజులు వచ్చారు, దగ్గరికి చేయలేకపోయారు. ఇంకా ఇదంతా కాదు, అసలు నేను ప్రవక్తలను పంపుతాను, ప్రవక్తలు అయితే దగ్గర చేస్తారేమో అని చెప్పి ప్రవక్తలను పంపించాడు. యేసుక్రీస్తు తండ్రికి దగ్గర చేయలేకపోయారు. చిన్న ప్రవక్తలు వచ్చారు, పెద్ద ప్రవక్తలు వచ్చారు. యెషయా లాంటి మహానుభావుడైనటువంటి ప్రవక్తలు వచ్చినా తండ్రికి దగ్గర చేయలేకపోయారు. ఇంకా దేవుడు చూశాడు, ఎవరు వెళ్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు వాళ్ళ ముగ్గురు ఉన్నటువంటి ఉనికిలో ప్రభు అన్నాడు, నేను వెళ్తా. సర్వ వైభవాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన నీ కోసం వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఈ సిలువ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సిలువ మీద మరణించడానికి ఆ ముందు వారమంతా ఆయన ఎట్లా సిద్ధపడ్డాడో, మనము ఎట్లా సిద్ధపడ్డాలో మనము చూసి ఈ యొక్క వర్తమానాన్ని మనము ముగించుకుందాం. ఆదివారమున అంటే పోయిన వారం, లోకమంతా ఏ వారం అన్నారు దాన్ని? బట్టల. అది యాక్చువల్గా బట్టల ఆదివారం, మట్టల ఆదివారం రెండు. మన వాళ్ళు బట్టలు విశిష్టమైనవి కదా, బట్టలు ఏమి వేస్తాం రోడ్డు మీదనే, వేయట్లేదు అంతే. ఆ దినాల్లో ఒక రాజు వచ్చేటప్పుడు మట్టలు ఎందుకు వేసేవారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు, యోధా రాజులే కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతపు రాజులు, ఆ పరిపాలనలో ఉన్నటువంటి రోమాకి సంబంధించినటువంటి రాజులు కానీ, వీళ్ళందరూ ఎప్పుడైనా వస్తే, మన ఊరికి సీఎం వచ్చాడు అనుకోండి, మీ ఊరికి ముందు ఏమేస్తారు? బ్లీచింగ్. రోడ్డు మీద ఏమేస్తారు? బ్లీచింగ్. యేసుప్రభు వచ్చినందుకు వీళ్ళ వేశారు అంతే. అంతకు మించి ఏం లేదు. ఆ మట్టను పట్టుకుని మనం ఊగి దాన్ని ఊపి, మట్ట వల్ల ఏమొస్తుంది? నిర్జీవమైంది, అది రాదు. తర్వాత బట్టలు వేశారు. బట్టలు ఎందుకు వేశారు? రాజు వచ్చేటప్పుడు వేసేవాళ్ళు అంతే, వాళ్ళ ఆచారం అది, ఆ ప్రాంతపు ఆచారం, వేశారు. కాబట్టి మనము జీవితంలో ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే, యేసుని కేంద్రీకృతమై ఎప్పుడైతే చూస్తామో ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులన్నీ మనకు వేరేగా కనబడతాయి. యేసును చూడకపోతేనే పద్ధతి ప్రవేశిస్తుంది. పద్ధతి ప్రవేశించిందనుకో, మన పద్ధతిలో యేసు ప్రభుని కట్టేస్తాం. మనం ఎప్పుడు యేసు ప్రభుని కట్టకూడదు. ఆయన నిత్యము స్వతంత్రుడై ఉండాలి. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వచ్చి ఆయన చూడండి, కానా విందులో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు కదా, ఏం జరిగింది? నీళ్ళని ఏం చేశాడు? ఆయన ద్రాక్షారసముగా మార్చేశాడు. ఆయన అసలు ఆ పెళ్ళికి వచ్చిందే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడానికి, పెళ్లిలో కొరత తీర్చడానికి. చాలాసార్లు యేసు మన మందిరానికి వస్తాడు, చాలాసార్లు యేసు మన ఇంట్లోకి వస్తాడు, చాలాసార్లు యేసు మన జీవితాల్లోనికి వస్తాడు, చాలాసార్లు యేసు మన పరిస్థితుల్లోనికి వస్తాడు. కానీ పరిస్థితుల్లోనికి వచ్చినటువంటి యేసుని మనము పని చేయనివ్వకుండా పంపించేస్తాం. ఆయన పని చేయనివ్వం. ఒకవేళ ఆ రోజు యేసు క్రీస్తు ప్రభుని, నువ్వెవరయ్యా ఇక్కడ పని చేయడానికి, రాతిబాన్లు ఇవ్వం మేము అంటే అవుతుందా? ఆయన మన జీవితాల్లోనికి ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ ఆయన నీ జీవితాల్లోనికి, పరిస్థితుల్లోనికి ఎందుకు ఎంటర్ అవుతాడంటే, ఆయన నీ పరిస్థితిని ఆయన మీద వేసుకుని, మన భారం ఆయన మోసుకుని ఆ పరిస్థితిలో నుంచి మనల్ని బయటకు తీసుకొద్దాం అనుకుంటే యేసుని నువ్వు రానివ్వవు. మనుషుల్ని రాణిస్తావు, పెద్దల్ని రాణిస్తావు, ఊరు పెద్దల్ని రాణిస్తావు, గ్రామ పెద్దల్ని రాణిస్తావు. ప్రభు దగ్గరికి పరిస్థితి తీసుకురా, ప్రభు పనిచేస్తాడు. ఆయన పని చేశాడంటే ఆ పెళ్లి విందులో అసలు ఆ వంట మేస్త్రికి మాట రాలా, పెళ్లి కొడుక్కి మాట రాలా, పెళ్లి అధిపతికి మాట రాలా, ఎవరికి శిష్యులకి మాట రాలా, అసలు ఎవరికి మాట రానివ్వకుండా చేశాడు యేసుక్రీస్తు ప్రభు.
అంత గొప్ప ఆయన చేసినటువంటి 36 అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతంలోనే ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో కనపరుచుకున్నాడు. కాబట్టి ఆయన ఇన్ని అద్భుతాలు చేసి ఇంత చేసి ఇలా ఉంటే ఆఖరికి ఆయన వచ్చిన పని ముగించాల్సిన టైం వచ్చేసింది. ఆయన ఏ పని మీద వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను, అంతే కదా. ఆయన దేనికి వచ్చాడు? మనల్ని రక్షించడానికి. చాలాసార్లు అద్భుతాలు చేయడానికి యేసుప్రభు వచ్చారనుకుంటాం. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో సూచక్రియలు చేయడానికి యేసుక్రీస్తు అసలు ఉన్నతమైనటువంటి ప్లాన్ ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి అద్భుతం అనే ఒక సాధనాన్ని వాడుకున్నాడు, సూచక క్రియ అనే సాధనాన్ని వాడుకున్నాడు. మనం ఏమైపోతామనంటే, అద్భుతం చేయవా ప్రభువా, మా ఇంట్లో అద్భుతం చేయవా, మా ఇంట్లో ఆశ్చర్యకార్యాలు చేయవా, నాకు నువ్వు తోడై ఉండవా? లేదు, ప్రభు ఇవన్నీ చేస్తాడు. ఎప్పుడు అని అంటే ఆయనను వెంబడించినప్పుడు, ఆయన సిలువను మోసినప్పుడు. కాబట్టి మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనం చూద్దాం మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. నేను వరుసగా చెప్తాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏ దినాల్లో ఏమేమి చేశారు. ఆయన ఆదివారం అంటే మట్లాదివారం అని చెప్పాను కదా, ఈ మట్లాదివారంన ఆయన యెరూషలేముకు ప్రయాణం అయ్యాడు. ఆయన సిద్ధపాటు ఆదివారం దగ్గర నుంచి ఉంది ఆయన మరణానికి. ఈరోజు మనం మందిరానికి రావడానికి పోయిన ఆదివారం నుంచి ఎవరైనా సిద్ధపడ్డారా? పోయిన శుక్రవారం నుంచి? ప్రభు నేర్పే పాఠం ఏంటో తెలుసా? సిద్ధపాటు లేకుండా ప్రభు దగ్గరికి వెళ్తే, సిద్ధపాటు లేకుండా చాలామంది ఏమంటారంటే సిద్ధపాటు అవసరం లేదు, లూకాసు వార్త 12:12 నువ్వు నుంచున్న సమయంలోనే దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వడని ఎవ్వరు అన్నట్ల. నువ్వు సిద్ధపడాలా, నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభు అడుగుతున్నాడు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో, నా కోసం ఎవరు వెళ్తారు ఈ ప్రజల్లో కంటే? నేను వెళ్తాను. ఎవరైనా ఉన్నారా నా కోసం వెళ్ళేవాళ్ళు? సిద్ధపడాలా. సిద్ధపాటు లేకుండా ప్రభు దగ్గరికి రాకూడదు. సిద్ధపాటు లేకుండా ప్రభు బలలో చేయి వేయకూడదు. సిద్ధపాటు లేకుండా ప్రభుని ఆరాధించకూడదు. ఎందుకంటే ఆ సిద్ధపాటు నిన్ను ప్రభుకి దగ్గరగా చేస్తుంది. నువ్వు స్కూల్కి వెళ్ళినట్టు లేకపోతే కాలేజీకి వెళ్ళినట్టు ప్రభు దగ్గరికి వచ్చేసావనుకో, అది వచ్చావు వెళ్ళిపోతావు అంతే. అదే సిద్ధపాటుతో వచ్చావనుకో, నువ్వు ఇక్కడికి రాకముందే నువ్వు ప్రభుని కలుసుకుంటావు. నువ్వు ఇక్కడికి రాకముందే నువ్వు ప్రభువుతో సంబంధం కలిగి ఉంటావు. నువ్వు ప్రభుతో సంబంధం కలిగి ఇక్కడికి వస్తావు. దారిలో నీకు ఏదైనా ఒక పాపపు ఆలోచన వచ్చినా సరే ప్రభు నీతో ఉన్నాడనే గమనికలో నువ్వు ఉంటావు. ప్రభువు నిన్ను ఎప్పుడు కాచి కంచెలో ఆ చుట్టూ నీ కంచె పెట్టి ఆయన నిన్ను పరిశుద్ధాలయంలో తట్టుకు తీసుకొస్తాడు. కాబట్టి ప్రభువుని మనం ఎప్పుడు ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఆయనతో సంబంధం కలిగి సిద్ధపాటులో ఉంటే ప్రభు మహిమను మనం చూస్తాం. కాబట్టి సహోదరుడు పాల్ సుధాకర్ అంకుల్ గారు హెబ్రోన్లో ఉండేవారు. ఆయన ఈ వచ్చే ఆదివారం చెప్పాల్సినటువంటి వర్తమానం ఈ ఆదివారం ప్రిపేర్ అయ్యేవాడంట. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట దానికోసం. వచ్చే వారం ప్రజలు వస్తారే, మంగళవారం బుధవారం వచ్చే వారం ప్రజలు వస్తారే వాళ్ళ కోసం. విశ్వాసులు ఏమన్నా తక్కువ అని అంటే, విశ్వాసులు అయ్యా వచ్చే వారం మేమేం నేర్చుకోవాలి అని చెప్పి ప్రతి వారం సిద్ధపాటు కలిగి ఉండేవారు. అటువంటి ఆరంభ దినాల్లో ఆ సిద్ధపాటు ఉన్నది కాబట్టి ఆరంభ దినాల్లో అందుకే బుద్ధి లేని కనికలు చూస్తే సిద్ధపాటు లేని వాళ్ళు ఏమయ్యారు? ప్రభు ఎందుకు పెట్టాడంటే సిద్ధపడాలి. ప్రతి విషయంలో సిద్ధపడకుండా కూరగాయలు కోయకుండా డైరెక్ట్ వేసేస్తారా సిస్టర్లో? మీరు డైరెక్ట్ వంటలు వేసేస్తారా? ఏరు కదా. బండి స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోతామా? బండి పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటామా? సిద్ధపడతాం. ప్రతి లోక సంబంధమైన ప్రతిదీ సిద్ధపడితే ఆధ్యాత్మిక సిలువను మోయడానికి మనం ఎంత సిద్ధపడాలా? ప్రభు ఆదివారం మట్లాదివారం అనగా ఆ దినాన్న ఆయన యెరూషలేముకు ప్రయాణం చేస్తాడు. యెరూషలేముకు ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి అందరూ ఏమేశారు? మట్లేశారు, బట్టలేశారు. ఏమంటున్నారు? జయహో యేసు క్రీస్తు, హోసన్నా 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 అంటున్నారు. అంటే ఏంటి? మమ్మల్ని రక్షించు. అలాగా ఆయన సోమవారం అంజూరపు చెట్టుని శపించాడు. అలాగా మంగళవారానికి ఆయన సోమవారం అంజూరపు చెట్టుతో పాటు దేవుని మందిరాన్ని క్లీన్గా పెట్టాడు. దేవుని మందిరాన్ని ఏం పెట్టాడు? క్లీన్గా పెట్టాడు. మా సంఘంలో చిన్న పేపర్ కనపడినా ఊరుకోరు, మా నాన్నగారు ఊరుకోరు. లేకపోతే సండే స్కూల్లో పిల్లలకు కూడా యాక్చువల్గా చిన్న చిన్న కాగితాలు ఎక్కడున్నా సరే
చాలా క్లీన్. దేవుడు ఎందుకంటే సంఘాన్ని, ఆయన ఆ మందిరాన్ని చూడగా వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల వ్యాపారం చేస్తున్న సమయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారికి బాధ కలిగింది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిందే కీర్తన గ్రంథంలో. ఇంత అద్భుతమైనటువంటి ఈ మందిరాన్ని వీళ్ళు దొంగల గుహగా చేశారు. దొంగలని పిలిచాడు దేవుడు వాళ్ళని. సంఘంలో ఉన్న ప్రజలను ఏమని పిలిచాడు? దొంగలని పిలిచాడు. కాబట్టి మనం అటువంటి పిలుపులోనికి రాకూడదు. కాబట్టి మనం ఆయనలాగా సిద్ధపడాలా. తర్వాత మనల్ని శపించబడకుండానట్లుగా మనము ఫలాలు కాయాలి. మూడవదిగా మనము దేవుని మందిరాన్ని శుభ్రపరచాలి. అయితే మంగళవారం శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు అధికారం గురించి మాట్లాడారు. బుధవారం ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగ అప్పగించాలి, ఆయన అప్పగింపు ఏమంటారు దాన్ని, ఒప్పందం జరిగింది. ఇస్కరియోతు యోధా వెళ్ళి ప్రధాన యాజకులతోనూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమూహంతోనూ డబ్బులు ఇచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఎట్లాగ అమ్మాలో చూశాడు. ఇది గురువారం మనం చూస్తే శిష్యులతో చివరి పస్కా విందును ఆచరించాడు. ఇది గురువారం. ఈ పస్కా విందుకు ముందు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఏం చేశాడు? నేను మొన్నటి వరకు చెన్నైలో ఉండేవాడిని. చెన్నైలో ఉంటే నేను ఒక మిషనరీ ఆర్గనైజేషన్లో పనిచేశాను. మిషనరీస్తో పాటు పనిచేశాను అనమాట. నేను కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక సంఘాలకు వెళ్ళేవాళ్ళం. హెబ్రోన్ సంఘాలు కాకుండా వేరే సంఘాలకు కూడా వెళ్ళేవాడిని నేను. మా నాన్నగారు హెబ్రోన్ సేవకుడు. నేను చిన్నప్పటి నుంచి హెబ్రోన్లో సంఘంలోనే ఉన్నాను. సువార్త నిమిత్తమై వెళ్తున్నప్పుడు కొన్ని ఆదివారాలు అక్కడ చుట్టుపక్కల హెబ్రోన్ సహవాసం లేకపోతే వేరే సహవాసానికి వెళ్ళాం. అలాగా ఒక గుడ్ ఫ్రైడేకి ముందు ఒక సంవత్సరం క్రితం వెళ్తే ఆ సంఘంలో నేను వెళ్ళేసరికి మొత్తం అందరూ చిన్నపిల్లలందరూ పెద్దోళ్ళు కాలు కడిగేస్తున్నారు. సండే స్కూల్ పిల్లలు పెద్దోళ్ళందరూ చిన్నపిల్లలు కాలు కడిగేస్తున్నారు. నన్ను కూడా కూర్చోమన్నారు. ఇప్పుడు నేను కూర్చోవాలా వద్దా అనే పెద్ద డైం, ఎందుకంటే మన సహవాసంలో ఇది ఉండదు. కానీ అసలు ప్రభు ఇది ఎందుకు చెప్పాడు, ఒకసారి చేసి చూద్దాం అనిపించింది నాకు. నేను వెళ్ళి కడిగితే నా ముందు కూర్చున్న ఆయన పెద్ద ధనవంతుడు. అన్ని ఉంగరాలు పెట్టాడండి, మొత్తం ఉంగరాలు పెట్టాడు. మెడలో మంచి గొలుసు అంతలా ఉంది. మామూలు క్యాండిడేట్ కాదు. ఇంత క్యాండిడేట్ కాళ్ళు కడిగా నేను. అంటే లైన్లో వస్తుంటే ఆయన వచ్చాడు నాకు. సర్లే నేను కడిగేసి వెళ్ళిపోతాను, నా కాళ్ళు కడిగించుకోవడం, నేను చిన్నపిల్లని ఎందుకులే అని చెప్పి అనుకున్నా. ఆయన వెంటనే కూర్చో అని చెప్పి నా కాళ్ళ మీద నీళ్ళు పోసి చేతులతో కడిగాడు. నాకు అది కడిగించుకోవడం వల్ల నాకు అనిపించింది, నాకేం పెద్దగా అనిపించలేదు, కానీ అసలు ఎంత దీనుడయ్యాడండి ఆ ధనవంతుడు. అంత ధనవంతుడే ఉంగరాలు తగిలే నాకు, నా కాళ్ళు కడుగుతుంటే. అసలు ఎట్లా ఉంటుంది, ప్రభు ఎట్లా చేశాడని తెలుసుకోవడం కోసం చేశాను నేను, ఆచారంగా చేయలేదు నేను. అంత ధనవంతుడు చేసినప్పుడు నాకు అనిపించింది, విషయం మనం చేయకూడదు, మీ ముందు చేయొద్దు, కానీ నేను తెలుసుకోవడం కోసం చేశాను ఆ పని. అయితే ప్రభు వాళ్ళ పాదాలు కడిగి ఎంత దీనుడో మన గురువారం చూస్తే ఆ దినం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభు అయిపోయింది, పస్కా ఆచరించారు. సాయంత్రం గెత్సెమనే తోటకి వెళ్ళాడు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈలోపు ఇస్కరియోతు యోధా వచ్చి అప్పగించాడు. యేసు ప్రభుని ఎవరు అప్పగించారు చెప్పాలి? ఎవరు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 7 యేసు ప్రభుని అప్పగించారు. రండి చూద్దాం. రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. ఈ విషయాలు చెప్పుకుని 7 విషయాలు చెప్పుకుని మనం ముగించుకుందాం. రోమీయులు రాసినటువంటి పత్రిక చదువు నాన్న. సృష్టి యావత్తు నాన్న, రోమీయులు రాసినటువంటి పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు, జాగ్రత్త గమనించండి, మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు. ఎవరు అప్పగించారు? యేసు ప్రభుని. ఎవరు అప్పగించారు? తండ్రి అప్పగించారు. యోధా మీద నెట్టొద్దు.
యోధా మీద నెట్టొద్దు, అందరూ యోధా మీద నెట్టేస్తారు. యోధాలో చాలా విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి. తండ్రి పాపము చేసినటువంటి ఆయన అనంతమైనటువంటి జ్ఞానం కలిగినాడండి. ఆయన విపరీతమైన జ్ఞానం కలిగినాడు. చాలాసార్లు ఒక వ్యక్తి మీద మనము, అందుకే దేవుడు కూడా యేసుప్రభు చెప్పాడు, నీ కంట్లో నలుసును చూసుకో, తర్వాత ఎదుటి మనిషి మీదకి ఎప్పుడూ వెళ్ళొద్దు. నీలో తప్పు నువ్వు ఎరగాల, నీలో తప్పును ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. యోధా మరి ఏంటో ఈ కాంట్రాక్ట్ అర్థం కాలేదు, కానీ నాకు ఆఖరికి చాలా పశ్చాత్తాపడతాడు. వచ్చి పాదాల దగ్గరకు వచ్చి పడతాడు, డబ్బులన్నీ ఇసిరేస్తాడు. ప్రధాన యాజకుల దగ్గర తీసుకున్నటువంటి ఆ 30 వెండి నాణాలు ఇసిరేస్తాడు, పశ్చాత్తాపడతాడు. ఈ డబ్బు విక్రయంతో ద్వారా వచ్చిన డబ్బు కాబట్టి మనం దీంతో ఇది మందిరం పని చేయకూడదు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి స్థలం కొంటారు. పశ్చాత్తాపడినా సరే దొరకలేదు. ఎందుకు దొరకలేదు అది ప్రభువు నేను పైకి వెళ్ళిన తర్వాత అడుగుతా, నాకు తెలియదు. కానీ ప్రభువే అప్పగించాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం నుంచి కూడా చదవక్క. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఏంటో తెలుసా? తన్ను తానుగా అప్పగించుకున్నాడు. యోధా అప్పగించాడు, వాస్తవమే. అయితే తండ్రి అనాదికాల సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు తన్ను తానుగా అప్పగించుకున్నాడు. ఇప్పుడు రండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. నలభై 47-49. ఆయన ఇంకను మాట్లాడుచుండగా జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వానికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు బైబిల్ చదివేటప్పుడు కామాలు పులి స్టాప్లు ఉన్నప్పుడు ఆగాలి. లేదనుకో పాపం చదువు రాని వాళ్ళకి ఏమవుతుంది, అర్థం కాదు నాన్న. నెక్స్ట్ టైం కామా వచ్చినప్పుడు పులి స్టాప్ వచ్చినప్పుడు వెంటనే ఆగండి. రైట్, అక్కడ యేసు దగ్గర నుంచి చదువు. యేసు యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? వానితో అనగా ఆయన. చాలండి, ఇక్కడ మనం చూస్తే ఎవరికి అప్పగిస్తున్నాడు యోధా అంటే, మొట్టమొదటిగా మనం చూసాం తండ్రి కుమారుని అప్పగించాడు. ఎవరి కొరకు? మన కొరకు. రెండవదిగా యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. మూడవదిగా యూదా యూదులకు అప్పగిస్తున్నాడు. ఎవరికి? ఎవరి దగ్గర కొన్నాడు డబ్బులు? ఎవరి దగ్గర తీసుకున్నాడు డబ్బులు? ప్రధాన యాజకులు, అందరూ యూదులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకేయులు, వీళ్ళందరి దగ్గర తీసుకున్నాడు. శాస్త్రులు, వీళ్ళ దగ్గర తీసుకుని. ఇప్పుడు యోధా ఎవరికి అప్పగిస్తున్నాడు? యోధా యూదులకి అప్పగిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ఎవరికి అప్పగిస్తున్నాడు? యూదులకు అప్పగిస్తున్నాడు. రండి, ఇప్పుడు యూదులు ఎవరికి అప్పగిస్తున్నారో చూద్దాం. లూకాసు వార్త దానికన్నా ముందు మార్క్స్ వార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించరు. ఇప్పుడు యేసు ఎవరికి అప్పగించబడ్డాడు? ఎవరికి?
యూదులు పైనున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ ఎవరికి అప్పగించారు? పిలాతుకి అప్పగించారు. మొట్టమొదటిగా ఎవరికి అప్పగించారు? తండ్రి మన కొరకు అప్పగించాడు, కుమారుడు తను అప్పగించుకున్నాడు. మూడోదిగా యూదులకు అప్పగించారు. యూదులు ఎవరికి అప్పగించారు? పిలాతుకి అప్పగించారు. పొంతు పిలాతుకి అప్పచెప్పారు. ఈ పొంతు పిలాతు మామూలు ఆయన ఏం కాదు, మంచి ఉన్నతమైనటువంటి ఆయన. ఈయనకు ఒక భార్య కూడా ఉంది. ఈ భార్యకి ఆమె చాలామంది ఏమంటారంటే తిమోతి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి క్లౌదియా ఈమె భార్య అని అంటారు. అది మనకు వాస్తవం తెలియదు. కానీ ఆమె భార్యకి ఒకరోజు కలొచ్చి ఈయన్ని వదిలే, యేసుక్రీస్తు దేవుడే ఆమెలో కలలో పెట్టాడు. ఎవరికి? పొంతు పిలాతు భార్యలో కలబెట్టి ఈ యేసు ప్రభుని వదిలే అని అంటే ఈయన పాపం ఆవిడ మాట విని వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజలు ఏమన్నారు? వీడిని సిలువేయడి అని అరిశారు. కాబట్టి పొంతు పిలాతు ఎవరికి అప్పగించాడో చూద్దాం. పొంతు పిలాతు తాను తప్పించుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి హేరోదుకి అప్పగించాడు. ఆ మాట మార్కు సువార్త 15వ వచనం. అక్క చదవక. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించిన. ఇప్పుడు ఈ హేరోదుకు కాదు అప్పగించింది, సైనికులకి అప్పగించాడు. ఎవరికి? సైనికులకి. పిలాతు సైనికులకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? చంపడానికి కాదు. అందుకే రాయబడింది ఇక్కడ, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. ఫస్ట్ కొరడాలతో కొట్టాల. ఎవరిని? సిలువ ఎక్కించే ప్రతి ఒక్కరిని కొరడాలతో కొట్టేవాడు. ఏ కొరడాలంటే ఆ కొరడాలు ఇట్లా ఉంటాయి. నా వైపు చూడండి, ఇలా ఉంటాయి. ఈ పంజకి చివరన చచ్చిపోయినటువంటి వారి యొక్క బోన్స్, అంటే ఏమిటి లోపల ఏమంటారు వాటిని? బొయ్కులు, అంతేనా? ఎముకలా, అచ్చ తెలుగు ఎముకలు. ఈ ఎముకలు ఎక్కడైతే వాటిని సూదిగా తయారు చేసి ఈ ప్రతి పంజాలో పెట్టేవారు. లేకపోతే ఇనప రాడ్లకి సంబంధించినటువంటి అది తుప్పు పట్టలేనటువంటి ఒక ఇనుమును తీసుకుని ఈ చుట్టూ 5 పంజల్లో పెట్టి యేసు ప్రభుని చిత్రహింసలు పెట్టారు. ఆయన కొడితే, ఎందుకంటే ఆయన్ని కొడితే ఇక్కడ ఉన్నటువంటి మాంసం ముద్ద వచ్చేయాలి. మా నాన్న నన్ను కొట్టాడు కానీ ఎప్పుడు ఇలా కొట్ల. చాలా భయంకరం. కొడుతుంటే వీళ్ళు నవ్వుకుని యేసుప్రభు మీద ఉమ్మొస్తున్నారు, యేసుప్రభుని హేళన చేస్తున్నారు. ఏ యూదుల రాజా రక్షించుకో, ఏ యూదుల రాజా నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పి ఈ సైనికులకి యమా సంతోషం వచ్చింది యేసుప్రభుని కొట్టడంలో. ఎందుకంటే యేసుప్రభుని కొట్టడంలో ఆనందించిన వ్యక్తులు వీళ్ళే, సైనికులు. వీళ్ళు విపరీతమైన మంచి నేర్పరగలిగినటువంటి సైనికులు. ఎక్కడ కొడితే బాధలో తారాస్థాయికి వెళ్ళిపోయే బాధ ఎట్లా కలుగుతుందో 144 సెక్షన్ ఏదో అన్నారు కదా, అలాగా ఎక్కడ కొడితే ఎంత బాధ కలుగుతుందో సైనికులకు తెలుసు. సైనికులు అట్లా కొట్టారు యేసుప్రభుని. పొంతు పిలాతు సైనికులకు అప్పగించారు. ఇప్పుడు ఈ సైనికులు ఏం చేశారో తెలుసా? అదే వచనంలో చూసాం. సైనికులు కొట్టి సిలువకు అప్పగించారు. ఎవరికి? సిలువకు అప్పగించారు. యోధ ఒక్కడే కాదు, తండ్రి యేసుక్రీస్తు ప్రభు, యూదులు, పొంతు పిలాతు, సైనికులు, ప్రజలు, వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించారు. అయితే 2 వ్యక్తుల గురించి తూకీగా మనము 5 నిమిషాలు చూసి మనము ముగించుకుందాం. రండి. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 అందరం మార్చి చదువుదాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నా జ్ఞాపకం చేసుకున్నామనను. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచు. ఇక్కడ సిలువలు, ఎన్ని సిలువలు కనపడినాయి? ఎన్నండి? ఎన్ని? 3 సిలువలు ఉన్నాయి. ఒక సిలువ మీద ఎవరున్నారు చెప్పు? యేసు ప్రభు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఆ మాట? ఇంకో సిలువ మీద ఎవరున్నారు? కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి సిలువ ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు? ఎవరు? దొంగల మధ్యన ఆయన వేలాడాడు కదా, ఆ దొంగలు కూడా వేలాడుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళలో ఒక ఆయనకి ఏమంటున్నాడు తెలుసా? ఒక ఆయన పరిస్థితి చెప్తున్నా. మనలో కూడా 2 ఉంటారు. ఒకటేమో యేసుని వెంబడించే ఆయన, ఇంకోటేమో సాతాన్ని వెంబడించే ఆయన. 2 ఈ 2 గుంపులు తప్ప ఏ గుంపు ఉండదు సంఘంలో. బయట అయితే సాతాన్ని వెంబడించే వారే ఉంటారు, శత్రువుని వెంబడించేవారు. సంఘంలో దేవుని వెంబడించేవారు ఉంటారు, శత్రువుని వెంబడించేవారు ఉంటారు. అటేపు ఒక కాలు, ఇటేపు ఒక కాలు, అట్లా ఉండకూడదు. ప్రభు అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయంలో ఏంటంట, రక్షించు. 39వ వచనం చదువునా? వాళ్ళిద్దరూ నేరస్తులు దూషించుచు తిడుతున్నాడు. ఎవరిని? సిలువ మీద. ఈ మనిషికి నాకు అర్థం కాదు. ఒక పక్కన సిలువ మీద ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, చాలా వేదనలో ఉన్నాడు, మంచి ఎండ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అదంతా అది ప్రత్యేకమైనటువంటి క్లైమేట్ ఇష్యూస్. అయితే ఈ అబ్బాయి అంటున్నాడు, ఏమంటున్నాడు? దూషిస్తున్నాడంట. యేసు ప్రభుని దూషిస్తున్నాడు. దూషించి ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కాదా? యేసు ప్రభు క్రీస్తువు కాదో ఈయన గ్రహించలేదు. మళ్ళీ ఈయన అడుగుతున్నాడు క్రీస్తువు కాదా అని. ఇలాగా 163 ప్రశ్నలు వేశారు యేసు క్రీస్తు ప్రభుని. మొత్తం బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో యేసు క్రీస్తు ప్రభుని వేసినటువంటి ప్రశ్నలను 163. యేసు క్రీస్తు ప్రభు వారు వేసినటువంటి ప్రశ్నలను 163. యేసు క్రీస్తు ప్రభు వారు ప్రశ్నకు జవాబు ఇవ్వడో, ప్రశ్నకు ప్రశ్న వేస్తాడు. ప్రశ్నకు జవాబు ఆయన ఇవ్వడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావో ఆయనకి తెలుసు, అందుకే నీకు ప్రశ్న వేస్తాడు. ఆయన జవాబు ఇవ్వలేక కాదు. నువ్వు ఏ ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న వేస్తావు. చాలామంది కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు, మా చర్చిలో పిల్లలు. వీళ్ళు వచ్చి వాళ్ళకి ఆన్సర్ తెలుసు, వాళ్ళకి జవాబు తెలిసి నా దగ్గరకు వస్తారు. అనయా మరి యోధ మొన్న ఒకడు అడుగుతున్నాడు, అన్న సాతాను యోధాలో ప్రవేశించింది కాబట్టి యోధ ముద్దు పెట్టి అమ్మేశాడు. ఇప్పుడు యోధ తప్పేం లేదు కదా, తప్పు సాతాన్ది కదా అంటున్నాడు. వాడికి జవాబు తెలుసు. సాతాను ప్రేరేపిస్తే ఈయన ప్రేరేపించబడ్డాడు కాబట్టి అది పాపం అని అడిగి తెలుసు. నేనేమైనా కొత్త ఆన్సర్ ఇస్తానేమో అని చెప్పి నాకు చెప్పాడు. నన్ను అడుగుతున్నాడు. ఆడు మా ఇంట్లో కూడా అడుగుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నలు అడిగేటప్పుడు ఎవరైనా యేసు ప్రభు దానికి ప్రత్యుత్తరం ఆన్సరు ప్రశ్నే అడుగుతాడు, ఉద్దేశం తెలుసు కాబట్టి. మనం అడిగే ప్రశ్న కూడా ఏ ఉద్దేశంతో, మీరు కూడా గమనించండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడుగుతున్నా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నా, ఆ వ్యక్తి లోపల ఉద్దేశాన్ని కనుక మీరు పసిగట్టగలిగితే మీరు ఆత్మ సంబంధమైనటువంటి శిలువను మోస్తున్నారని గ్రహించాలి. ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు, ఏంటి ఆయన ఉద్దేశం ఈ ప్రశ్న వెనకాల అనేది ఆగాలి. వెంటనే జవాబు ఇవ్వకూడదు. ఇది తొందరపాటు నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలకి గురవుతాం. కాబట్టి క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఫస్ట్ ఏమో ప్రశ్నలు అడిగాడు, దూషించాడు, ఇప్పుడు మళ్ళీ రక్షించమంటున్నాడు. తెలివైన దొంగ. తెలివితేటలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర పనిచేయు. నీ జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దగ్గర పనిచేయదు. అయితే రెండో వ్యక్తి చూద్దాం. అయితే రెండోవాడు గద్దించి, ఇప్పుడు ఎవరిని తిట్టాడు? ఫస్ట్ తిట్టినోడిని తిట్టి, రై మన సంఘములో కూడా ఏదైనా మనకి అనానుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉద్దేశం ఎవరిదైతే ఉందో అందరూ కలిసి వారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర, అరే బాబు ఇది తప్పు అని చెప్పే ధైర్యంలోనికి రావాలి సంఘం. ఆ సంఘంలోనికి రా, మనకెందుకులే వాళ్ళు చూసుకుంటారులే, అంతకంతకు ఎదగలేవు. ప్రభు కోసం నిలబడేవాడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించని ప్రతి క్రైస్తవుడు ఒకరోజు అలా మిగిలిపోతాడు. ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే ఆ ప్రశ్న వెనకాల ఉన్నటువంటి జవాబు బయటకు వస్తుంది. కాబట్టి ప్రశ్నించమన్నారని చెప్పి రేపటి నుంచి మొదలుపెట్టి పాస్టర్ గారిని అమ్మ ప్రశ్నలు వేశారు, అట్లా కాదు. అది
తప్పు, అది కరెక్ట్, ఇది తప్పు అన్న సమయాల్లో చేయాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? గద్దించి, నీవు అదే శిక్షావధిలో ఉన్నావు కదా కనుక దేవునికి భయపడవా? ఇప్పుడు అడుగుతున్నాడు, దేవునికి భయపడవా అబ్బాయి నువ్వు అని. 41వ వచనం చూడండి. మనకైతే ఇది న్యాయమే. ఈ వ్యక్తిలో తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం బయటకు వచ్చింది. మనకైతే న్యాయమే, నేను సిలువ వేయబడ్డం న్యాయమే, నేను సిలువ మీదకి ఎక్కడం న్యాయమే, నేను సిలువ మీద చావడానికి న్యాయమే. ఎందుకు న్యాయం అని అంటే, నేను చేసిన పనులన్నిటికీ నాకు ఫలం కనబడుతుంది. ఏ తప్పైనా నువ్వు పెద్దవాడవని, చిన్నవాడవని, యవనస్తుడు అవని, వృద్ధుడు అవని, నువ్వు చేసే ప్రతి పనికి ఫలితము ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోకంలోనే అనుభవించాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో చేసే ప్రతి పనికి ఒక యవనస్తుడు చేయకూడనటువంటి ఒక పనిని ఒక స్త్రీ పట్ల చేస్తే దానికి తగినటువంటి ఫలం ఖచ్చితంగా అనుభవించాలి. ఒక వృద్ధుడు తను చేయవలసిన పని చేయకుండా వ్యతిరేకమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి పని చేస్తే దానికి నువ్వు భూమి మీద అనుభవించాలి. దానికి బైబిలే సాక్ష్యం. ఈ యొక్క దావీదు చేసినటువంటి బెత్షెబాతో చేసినటువంటి పాపానికి తాను తేలా కోల్పోయాడు. మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడు కోల్పోయాడు. అనుభవించాలి. నువ్వేం విత్తితే అదే పంటను కోస్తావు. ఈ లోకంలోనే చాలామంది అనుకుంటే నరకంలో ప్రభు ఇక్కడ నీకు నేర్పించాకే, నిన్ను అంతకంతకు అభివృద్ధిలోనికి తీసుకొచ్చాకే, నిన్ను సిలువను మోయించాకే ప్రభు ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకంటే పాపము లేనటువంటి దేశము పరలోకము. పాపిగా నువ్వు అక్కడికి వెళ్ళి పరలోకాన్ని నాశనం చేయడం ప్రభుకి ఇష్టం లేదు. పాపపు ఆలోచనలతో నువ్వు పరలోకానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక్క క్షణము, ఒక్క నిమిషము కూడా పాపములో నివసించడానికి ఇష్టపడలేనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన పాపం అంటే పడదు. ఆయనకి పాపం అంటే పడనప్పుడు నువ్వు పాపము చేస్తే నిన్ను పరలోకంలో ఎట్ట పెట్టుకుంటాడు? రక్షింపబడ్డావు, వెళ్ళిపోతావా? బాప్తిసం తీసుకున్నావు, వెళ్ళిపోతావా? ఎలా? నీ జీవితము ఆఖరి. అందుకే చాలామంది పెద్ద సేవకులు వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అయ్యా మేము సూచక్రియలు చేయలేదా, అయ్యా మేము అది చేయాలి. మీరెవరో నాకు తెలియదు. యేసుప్రభు చెప్పే ఒక స్ట్రైట్ స్టేట్మెంట్, నువ్వు ఎంత గొప్పోడు అయినా సరే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అంతే. జీవితం పరిశుద్ధంగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి, సిలువను మొయ్యాలి. అందుకే ఈ వ్యక్తి తనలో తాను పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడి అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. తన అమ్మ కోసం అడగట్లేదు, మా అమ్మని జ్ఞాపకం చేసుకోమని. తన సంఘం కోసం అడగట్లేదు, తన ఏ ప్రాంతానికి చెందినడో మనకు తెలియదు కానీ అడగట్లేదు. వ్యక్తిగతం. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అడగాలి. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. మీ అమ్మగారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, మీ అమ్మగారు చెప్పాలి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రభు అంతే, ఇంకెవరు లేరు. పరలోకానికి వెళ్ళిపోయాక మా అమ్మ ఎక్కడ ఉంది ప్రభు అంటే, మీ అమ్మ లేదు, ఏం లేదు అంటాడు. ప్రభువా మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, మీ అబ్బాయి లేడు, ఎవరు లేడు. అరే అక్కడ అందరూ సమానమే, మీ అబ్బాయి ఎవరో తెలియదు, అందరూ సమానం. ప్రభువునే ప్రేమించాలి. ఆయన పరలోకంలో ఆయన దీపమై ఉన్నాడంట. ఆయన దీపమై ఉన్నప్పుడు ఆయన ఒక్కడే మహిమ, ఘనత, ప్రభావం. ఆ మాట చదువుదాం రండి. ప్రకటనల గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనం 10వ వచనం. స్పీడ్గా చదువునా. 24 పెద్దలు సాగిలపడి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. నీవే మహిమ, ఘనత, ప్రభావంలో పొందు నరుహుడవని చెప్పుచు. ఇది అండి అసలైనటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఏమి కోరుకుంటున్నామండి మనము? ఘనత కావాలా, మహిమ కావాలా, స్టేజ్ కావాలా,
పాటలు కావాలా, వాక్యం కావాలా, ఏమి డబ్బు కావాలా, ఏమి కావాలి? సంఘములో ఈ దినాల్లో ఎందుకు ఇంత భయంకరమైనటువంటి స్థితి అంటే ఈ పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థం కావట్లే. శత్రువు మన చెవుల్ని మూసేశాడు, శత్రువు మన కళ్ళు మూసేశాడు అంటున్నాడు. ఇక్కడ పరలోకంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, తర్వాత ఉండే పోస్ట్ ఎవరంటే 24 పెద్దలు. ఈ 24 పెద్దల కింద మనం పనిచేయాలి పరలోకంలో. ఈ 24 పెద్దలంట ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని ఒక్కసారి చూడగానే వీళ్ళు అంటున్నారు, అయ్యా మహిమ ఘనత ప్రభావం పొందడానికి నువ్వే అర్హుడువు, నువ్వు ఒక్కడివే అర్హుడవు అని చెప్పి 24 పెద్దలు 24 కిరీటాలు యేసు క్రీస్తు ప్రభు పాదాలు తీసేశారు. నువ్వేం విసురుతున్నావు ప్రభు కోసం? నీ అహం విసురుతున్నావా? నాది అనేది విసురుతున్నావా? నాకొద్దు, నా కిరీటం నాకొద్దు ప్రభు, నా ఉన్నతమైన మహిమ కిరీటం కోసం ప్రభువుని నమ్ముకున్నానండి, జీవ కిరీటం కోసం ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభు నాకు ఆ కిరీటం ఇస్తాడండి, ప్రభు బల నమ్మకమైన మంచి దాసుడా, నీ కొద్దిలో నువ్వు మంచి నమ్మకం ఉన్నావు, నీకు మంచి కిరీటం ఇస్తాను. కిరీటాల కోసమా పరలోకం? బంగారపు రోడ్ల కోసమా పరలోకం? యేసు కోసం. యేసు ఉన్న స్థలం పరలోకం. అది భూమైనా ఏ స్థలమైనా ఆయన ఉన్న స్థానంలో ఆయన పాపము లేని మనుషుడిగా ఉంటాడు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి నాది అనే స్వభావం, నాకు అనే స్వభావం, నాది నాకు, నేను కనపడాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి, ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు ఉండడు. అందుకే ప్రభు అట్లాంటి వాళ్ళని విసిరేస్తాడు. అంటున్నాడు, మేము ఇది చేసాం కదా ప్రభు, మేము ఇది చేసాం. అరే మీరు ఎవరన్నా తెలీదు, నేను అంటున్నావు, నువ్వు నేను చేశాను, నేను చెయ్యబట్టి అద్భుతం చేసామని చెప్పట్లా, నేను చేశాను కాబట్టి స్వస్థపరిచామని చెప్పట్లా, నేను చేశానని చెప్పట్లే, ప్రభువుకు మహిమ తీసుకురావట్లే. నాది నాకు నేను ఈ 3 అంశాల్లో ఎక్కడైతే మనిషి ఉంటాడో ఆ మనిషి ప్రభుతో ఉండలేడు. ప్రభు ఈరోజు చెప్తున్నాడు ఏంటంటే, నీ దగ్గర ఉన్నది ప్రభుకి ఇచ్చే. కోపమా ఇచ్చే, అహమా ఇచ్చే, నాది అనే తనమా ఇచ్చే. ఈ ఏది మంది కాదు. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తా. సంఘానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చెప్తే ఈ మాట, ఈ సంఘానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఒకరోజు యేసుప్రభు వస్తాడు, భూమి మీద ఉన్న సకల శిథిలాలు ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. ఈ మందిరం ఉంటుందండి? రేకుల షెడ్ ఉంటుందా సార్? మీ ఇల్లు ఉంటుందా? ప్లాస్టరింగ్ ఏవిచ్చో, పిఓపి పెట్టించి, ఏసీలు పెట్టించో ఉంటాయా? అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దేనికి ఉంటుందంటే, ఈ సంఘం నుంచి సార్వత్రిక సంఘంలోనికి వెళ్తాం చూడు, ప్రభు ఇష్టపడే సంఘం, ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధంగా జీవించే సంఘం ఉంటుంది. అది సార్వత్రిక సంఘం. అంటే ప్రపంచమంతా కలిసినటువంటి ప్రజా సమూహం, ఈ పరిశుద్ధుల సహవాసం, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదంట. అది ఎవరు దానికి ఉండదు. ఆ సంఘంతోనే మనం ప్రభువుని ఎదుర్కొంటాం, ఆ సంఘంతోనే వెళ్తాం, ఆ సంఘంలో చేర్చబడాలా. ఈ సంఘంలో చేర్చబడడం ప్రాముఖ్యమే. ఈ సంఘంలో నుంచి సార్వత్రిక సంఘం ఎలా వెళ్తావు? సార్వత్రిక సంఘంలో అంటే పాపిగా కాదు, పరిశుద్ధుడిగా, అబద్ధికుడిగా కాదు, సత్యవంతుడిగా, నీతిమంతుడిగా, అనీతిమంతుడిగా కాకుండా ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు సంతోషపడతాడు. ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమైందంట? 2గా చిరిగింది. కింద నుంచి చిరిగిందా, పైనుంచి చిరిగిందా? పైనుంచి జరిగింది. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు పైనుంచి చింపాడు. అంటే ఇంతకుముందు దేవాలయం లోపలికి వెళ్ళాలంటే 3 అడ్డొచ్చేవాళ్ళు. ఎవరు? ప్రధాన యాజకుడు అడ్డొచ్చేవాడు, ఇజ్రాయిలీలు అడ్డొచ్చేవారు, అన్యులు అడ్డొచ్చేవారు. వీళ్ళ 3లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి దాన్ని తెంపి ఇంకో విషయం జరిగింది అక్కడ. ఇప్పుడు మనం లోపలికి తీసుకెళ్ళాడు. దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవునితో ఆయనతో కలిసి జీవించడం అనే గొప్ప వ్యవస్థలోకి తీసుకొచ్చాడు మనల్ని. బండలు మాట్లాడుతున్నాయి. బండలు ఏమయ్యాయి? నోరు తెరిచాయంట. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది. ఈ బండలు ఎందుకు మాట్లాడి, ఆ రోజు యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు, యేసుప్రభుని ఆ యొక్క సిలువ మీదకి ఎక్కించి మేకులు కొడుతున్నప్పుడు ఒక్క శిష్యుడు మాట్లాడలేదు. ఆయన ఎరిగిన వారు మాట్లాడారు. 5,000 మంది తినేసి వెళ్ళిపోయారు. 5,000 మంది ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వర్తమానం మర్చిపోయారు. కొండ మీద ప్రసంగం మర్చిపోయారు. ఆయన జీవితంలో చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఆ లాజరుని లేపడం మర్చిపోయారు. అన్నీ మర్చిపోయారు. సృష్టి మాట్లాడుతుంది నోరు తెరిచి. బండ బద్దలైందంట. బండ మాట్లాడుతుంది. సృష్టి, ఈయన దేవుడు. అటువంటి దేవుడి దగ్గరికి రా. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. ఆలస్యం చేయొద్దు ప్రభు దగ్గరికి. పరలోకం కోసం కాదు, ప్రభు కోసం.
ఆయన ప్రభు కోసం ఆయనే దీపమై ఉన్నాడు. ఆయన దీపం అంటే ఆ దీపంలో ఉంటాం మనం. ఆ దీపము వెలుగులో నడవాలా. ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సిలువను మోసేవారముగా 3 సిలువలు చూసాం కదా. కనపడని ఆఖరి సిలువను చూసి మనం ముగించుకుందాం. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. క్షమించండి, ఆలస్యమైంది నాన్న. మత్తయి సువార్త, మార్క్స్ సువార్త 8:24 నాన్న. కనబడుచున్నారు. క్షమించండి నాన్న, ఇది కాదు, 34 చదువు నాన్న. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహంను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలని. చాలండి. ఏమంటున్నాడంట? 3 సిలువలు చూసాం కదా. యేసు ప్రభు ఉన్నటువంటి సిలువ, 2 దొంగలు ఉన్నటువంటి సిలువ, ఇంకొక సిలువ ఉంది బైబిల్లో. యేసు క్రీస్తు ప్రభు సిలువ ఎక్కకముందే సిలువ గురించి మాట్లాడినటువంటి విషయం శిష్యులతో ఏమంటున్నాడు తెలుసా? ఈ సిలువ ఎట్లాంటి సిలువ తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకుని అని అంటే, నాది, నాకు, నేను కాదు, ఇది నువ్వే ప్రభువా, నువ్వే ప్రభువా, ఇక నువ్వు లేకపోతే ఏమీ లేదు ప్రభువా, దీనుడనై దిక్కులేని వాడినై సాత్వికంతో నీ పాదాల దగ్గర పడిపోతున్నా అనే మనస్సు, అనే ఉద్దేశం ఉపేక్షించుకుంటా. ఆ ఉపేక్షించుకుని నిన్ను నువ్వు కాదనుకుని నిన్ను నువ్వు పక్కన పెట్టేసుకుని ప్రభు దగ్గరికి వస్తే నన్ను ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకొని, ఇప్పుడు ఆ సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించు. ఈ సిలువ శిష్యత్వపు సిలువ. ఈ సిలువ శిష్యత్వపు సిలువ. విశ్వాసిని కాస్త శిష్యుడిగా మార్చిద్ది. విశ్వాసిని కాస్త శిష్యత్వంలోకి తీసుకెళ్ళిద్ది. ఈ శిష్యత్వంలో ఉంటే ప్రభు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మారుస్తాడు. కాబట్టి ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వెంబడించాలనుకుంటున్నారో రండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రభు మనల్ని ఎంతగానో అడుగుతున్నాడు ఇది నాన్న. ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. ఆయన వెంబడిస్తావా? ఆయన సిలువను మోస్తావా? ఆయన అంటున్నాడు, నా కాడి సులువు, నా కాడి చాలా సులువు, ఆయనే మోస్తాడు. నీకు మనసుంటే నువ్వు ఎత్తుకునే సిలువ ఆయన మోస్తాడు. ఆయన మోసి చూపించాడు. ఆయన దగ్గరికి రా. ప్రభు అద్భుతంగా రండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రభు పిలుస్తున్నాడు. ఆయన సిలువ మోయడానికి ఇష్టమేనా నువ్వు? ఆయన సిలువ మోయడానికి నీకు ఇష్టమైతే తక్షణమే ప్రభు దగ్గరికి రా. నీ దగ్గరికి 2 స్వరాలు వస్తున్నాయి. శత్రువు అంటున్నాడు, వద్దు, నువ్వు మొయ్యలేవు ఆ సిలువని. ఈరోజు బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీ స్నేహితులు వచ్చేస్తారు, నీ ఇరుగు పొరుగు వారు వచ్చేస్తారు, నీ వ్యాపారం వచ్చేస్తుంది, నీ ఉద్యోగం వచ్చేస్తుందని చెప్తున్నాడు శత్రువు. దేవుడు చెప్తున్నాడు, దా నా సిలువ ఎత్తుకో, ఈ శిష్యత్వ సిలువ మోయి. ఈ సిలువ మోస్తే ప్రభు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన యొక్క రాజ్యంలో పెట్టుకుంటాడు. ఆయనతో పాటు ఉంచుకుంటాడు. ఆయన నీతో ఉంటే నీకేది కొదువ కాదు. నువ్వేమీ అడగవసరం లేదు ప్రభువుని. ప్రభు అన్నీ దయచేస్తాడు. ఒకవేళ ఏదైనా పరిస్థితి వల్ల ప్రభు దగ్గరికి వచ్చావా, నీదేదైనా ఆర్థికమైనటువంటి పరిస్థితి, అనారోగ్యమైనటువంటి పరిస్థితి, వాటి కోసం కాదు. నువ్వు ప్రభు దగ్గరికి రా. ముందు ఆయన సిలువ పట్టుకుని వేడుకో, శరణు ప్రభువా, నా వల్ల కాదయ్యా, నన్ను కాపాడయ్యా. నిన్ను నువ్వు ఒప్పుకో. ఈ వారం అంతా చేసినవన్నీ ఒప్పుకో ప్రభు దగ్గర. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు సరైన వాళ్ళు కాదు. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకో, నేర్చుకో. ఆయన దగ్గరికి వస్తే ఆయన అద్భుతంగా నేను కడతాడు. ఆయన సిలువ మోస్తే దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఎవరైతే అటువంటి తీర్మానంలోకి వస్తారో, నేను చేతులు ఎత్తమని చెప్పను, నీ హృదయము ప్రభు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు గమనించు, నీ ప్రభువు నీ పక్కనే ఉన్నాడు. ఈ ప్రభువు నిన్ను ఎడబాసి పక్కకి వెళ్ళిపోయే దేవుడు కాదు. ప్రభు దగ్గరికి రా. నీ పక్కనే ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు, భుజం మీద చేయేశాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. వెంబడిస్తావా? నన్ను వెంబడిస్తావా? నీకోసం నేను సిలువలో చనిపోయాను రా. నీకోసం నేను ఆ సిలువలో మరణించాను. తండ్రి చెప్పిన ప్రకారం నేను చేశాను. నా అంతటి నేను చేశాను. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన మరణించాడు. ఆయన కోసం ఆయన సిలువ మోయవా? సిలువ చాలా సులువు. ఆయనే మోస్తాడు నీ సిలువ.